హాయ్ వర్స్ వెల్కమ్ టు జీవీకే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు 3BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది, ఈస్ట్ ఫేసింగ్. ఈ లొకేషన్ మీరు గమనిస్తే కనుక మియాపూర్ క్రాస్ అయ్యాక మదీనగూడ అండి. మదీనగూడ చాలా రెసిడెన్షియల్ ఏరియా అండ్ మంచి షాపింగ్ అన్నిటికీ ప్లస్ పాయింట్ అయిన ఏరియా అండి. మదీనగూడ బస్ స్టాప్ అనగానే ఇదే ప్లేస్లో మీకు బస్సు ఆగుతుంది. సో ఇక్కడ మదీనగూడ విలేజ్ నుండి బోర్డు కా నుండి గాంధీ స్టాచ్యూ బోర్డు కా నుండి జస్ట్ 100 మీటర్స్లోనే ఈ ఫ్లాట్ లొకేట్ అయి ఉంది. మీకు ఎదురుగా మొత్తం షాపింగ్స్ ఇవన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను. సో ఇటు స్ట్రేట్గా వెళ్తే మీకు కొండాపూర్ జస్ట్ 2 కిలోమీటర్లోనే మీకు రీచ్ అవుతారు. మంజిరా పైప్ లైన్ రోడ్ క్రాస్ అయ్యాక మీకు కొండాపూర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కండి, ఇదే అపార్ట్మెంట్, ఎంఆర్ ప్రైడ్ అపార్ట్మెంట్. ఇందులో 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. టోటల్గా మీకు 15 ఫ్లాట్స్ ఉంటాయండి, ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్. ఇక్కడ వాచ్మెన్ రూము అండ్ కార్ పార్కింగ్, లిఫ్ట్, బోరు, మంజిరా, సీసీ కెమెరాస్, మీకు అమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ కార్ పార్కింగ్ అండి మీకు వచ్చేది, ఇక్కడ లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు. మీకు లిఫ్ట్ పక్కకే ఉంటుంది. ఇక్కడ వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉంటాయి, 2 సైడ్ రోడ్స్ ఉంటాయి. మీకు ఈ ఫ్లాట్కి ఎలాంటి వీధి పోటు అలాంటిది ఏం లేదు. మీకు ఎదురుగా కనపడుతుంది ముంబై హైవే అండి. ఈ ముంబై హైవేకి జస్ట్ 100 మీటర్స్లోనే ఈ ఫ్లాట్ లొకేట్ అయి ఉంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ గమనించి పూర్తిగా వీడియో చూసి మాత్రమే నాకు కాల్ చేయండి, డిస్ప్లే అవుతున్న నెంబర్కి. మీరు కాల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అడిగితే నాకు ఇబ్బంది అవుతుంది, చాలామంది కాల్ చేస్తారు కాబట్టి నేను చెప్పుకోలేను. చూశారు కదా చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్స్. మీకు ఫ్యూచర్లో మెట్రో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మదీనగూడ అంటే మియాపూర్ క్రాస్ అయ్యాక మధ్యలో ఆల్విన్ ఎక్స్ రోడ్ నుండి ఒక జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ ఫ్లాట్. సో రెండో మెట్రో అంటే మియాపూర్ నుండి పటాన్చెరు దాకా మెట్రో స్టార్ట్ అయింది కదా వరకు. ఇక్కడ మీకు సపరేట్ కారిడార్ వస్తుందండి. సపరేట్ కారిడార్ మీకు ఎటువంటి గుమ్మం ఎదురుగా నడుచుకుంటూ రారు మీ గుమ్మం కాడికి, ఎందుకంటే సపరేట్ కారిడార్ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అంటే 3rd ఫ్లోర్కి వచ్చాం మనం. ఇది మొత్తం హాల్ కవర్ చేసి చూపిస్తున్నాను. మీకు వుడ్ వర్క్ లేదు, వుడ్ వర్క్ ఫ్రెష్గా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా చేయించుకునే వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్ ఉంటుంది. సెల్ఫ్స్ ఉన్నాయండి, సిమెంట్ సెల్ఫ్స్ ఉండడం వల్ల మీకు వుడ్ వర్క్ కూడా చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇది హాల్ మొత్తం కవర్ చేసి చూపించాను. ఈ లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మీకు మదీనగూడలో ప్రతి ఒక్క బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయండి. బ్రాండెడ్ షోరూమ్స్ అండ్ హాస్పిటల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మీకు. ఈవెన్ మీకు ఒక మంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది, జస్ట్ 100 మీటర్స్లో ఉంటుంది, చాలా ఫేమస్ మదీనగూడలో. అలాగే ఇది గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్లో మీకు చూడండి సిమెంట్ సెల్ఫ్స్ వచ్చాయి. గెస్ట్ రూమ్ వాడుకోవచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు. సో ఓనర్స్ వచ్చేసరికి మణికొండలో ఉంటారు. వీళ్ళు స్టార్టింగ్ నుండి ఫస్ట్ ఓనరే, స్టార్టింగ్ నుండి ఎవరికి అందరికీ రెంట్కి ఇచ్చారు తప్ప వీళ్ళు సేల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం సేల్ చేస్తున్నారు. ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ వెంటిలేషన్ చాలా బాగా వచ్చింది, చూశారు కదా. ఇక్కడ డోర్ కర్టెన్ పెట్టేసుకుంటే మీకు ప్రైవసీగా ఉంటుంది. ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇది సిమెంట్ సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మీకు రూమ్ సైజ్ కొద్దిగా చిన్నగా వచ్చిందండి, ఎందుకంటే బాల్కనీ చాలా పెద్దగా ఇచ్చాడు. బాల్కనీ కొద్దిగా తగ్గించి ఈ బెడ్రూమ్కి మంచిగా స్పేసెస్ ఇవ్వాల్సింది. సో బాల్కనీ చూడండి చాలా స్పేసెస్గా ఉంటుంది. సో ఈ ఫ్లాట్ ఎవరికి సెట్ అవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి, అంటే చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మీకు హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే చిన్న పిల్లలు అంటే స్కూల్స్ కాలేజెస్ చదువుకునే వాళ్ళ పిల్లలు ఉంటే కనుక ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి అయితే చాలా ఈజీ కనెక్టివిటీ కొండాపూర్ హైటెక్ సిటీకి. సో ఇప్పుడు మీకు ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తాను. సో ఇది 2.5 BHK అనొచ్చు, ఎందుకంటే 2 బాత్రూమ్స్ వచ్చాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఉంటుంది, ఒకటి కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కిటికీస్ ఓపెన్ చేయలేదు, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. కింద గ్రానైట్ వచ్చిందండి, చాలా గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. మార్బుల్స్ అండ్ టైల్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ గ్రానైట్ మాత్రం ఖరాబ్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసరికి 1310 SFT ఈస్ట్ ఫేసింగ్ 3rd ఫ్లోర్లో ఉంటుందండి. 33 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ షేర్ వస్తుంది.
ప్రైస్ వచ్చేసరికి 70 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్. దీనిపై లోన్ లేదు. లోన్ తీసుకుంటే కనుక 50 lakhs ఈజీగా లోన్ వస్తుంది. సో ల్యాండ్ వాల్యూ మీకు 45 to 50 lakhs పెట్టుకోవచ్చు మీకు ల్యాండ్ షేరు. సో మరిన్ని వివరాలకి ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఇది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 2007లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ 18th రన్నింగ్ ఇయర్. ఓకే అండి, మీరు మియాపూర్, కొండాపూర్, మదీనాగూడ ఏరియాలో ఫ్లాట్ చూస్తే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.